నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాఫీ విత్ కేడర్ లో భాగంగా పట్టణంలోని 29వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ వానికొండ వెంకటేశ్వరరావు నివాసానికి కేడర్ తో వెళ్లి వార్డు సమస్యలపై చర్చించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. జీవీమాల్ సెంటర్లో బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోజువారీ చలివేంద్రాన్ని ప్రారంభించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం శాఖ మానవతా నెలవారీ సమావేశంలో పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గట్టిం సింధు. శ్రీ వాసవి మాత జన్మదినోత్సవం వేడుకగా జరిపిన తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్లు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు. డీజిల్ కొరతతో సర్వీసులు చేసే అవకాశం లేక ఆర్థికంగా నష్టపోతున్న ఆటో, ట్రక్కు డ్రైవర్లు రోజుకు కనీసం 5 లీటర్లు డీజిల్ ఇవ్వాలని విజ్ఞప్తి. నిడదవోలు హృదయాలయంలో దాతల సహకారంతో సేవలందించిన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చెన్నా త్రికళ దాతృత్వంతో ఆదుకోవాలని వినతి. కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక 29వ వార్డు ఇన్ఛార్జ్ మానికొండ వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. ఆయన వెంట తాడేపల్లిగూడెం మండల అధ్యక్షురాలు పునుకుమాటి శేషులత, పట్టణ ప్రెసిడెంట్ గొర్రెల శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు మండా పద్మావతి, మాజీ కౌన్సిలర్ సొలసా లక్ష్మి, మాజీ టౌన్ ప్రెసిడెంట్ గుండుమోగుల నాగు, జిల్లా సెక్రటరీ గుండుమోగుల బల్సులరావు, ఎంపీటీసీ సుబ్బారావు, ఇతర వార్డు ఇన్ఛార్జీలు కలిశెట్టి తాతారావు, బూడి దుర్గాప్రసాద్, రాజాత్రినాథ్, వెలనాటి సత్యబాబు, తానేటి అజయ్, పాలూరి దొరబాబు, తాళ్ల ప్రసాద్, మారిశెట్టి మురళి, సొలసా లక్ష్మి, జుత్తిగ సుజిని, రవి, వెంపల జగన్నాథం, పట్నాల గణపతి, వట్టి బుజ్జి, ద్వారంపూడి ప్రేమ్ కిరణ్ రెడ్డి, గోపి, సురేష్, అంజిరెడ్డి, పెంటపాటి సత్యబాబు, రఫీ, బండి నరసింహారావు, జగన్నాథం యేసు, నారాయణం రాంబాబు, కేసాని అశోక్, దొర, నాగభూషణం, మురళి, ప్రసాద్, అజయ్, కాకర్ల శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు, అఖిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని వారి భవిష్యత్తులో ఏ విధంగా సర్వీస్ చేయాలి, భవిష్యత్తులో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అనే విధంగా ఈ కాఫీ క్యాడర్ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం ద్వారాగా తాడేపల్లిగూడెం టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఆయన కాలంలో పథకాలన్నీ కూడా ఒక నెల రోజులు 15 రోజుల్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ టైంకి అమ్మఒడి, ఈ టైంకి రైతు భరోసా, ఈ టైంకి ఆటో సోదరులకి, ఈ టైంకి కాపు నేస్తాం, ఇలాగ ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఇవాళ కోవిడ్ టైంలో ఇవాళ మన ప్రభుత్వం 2019 నుంచి ఉన్నా కూడా 2-3 సంవత్సరాలు కోవిడ్ ద్వారాగా మనం పరిపాలన చేయలేకపోయినా సరే, ఆ రోజు ఆర్థిక వ్యవస్థ బాగోపోయినా సరే ప్రజలందరినీ గుర్తుపెట్టుకుని కోవిడ్ టైంలో ఎటువంటి ప్రజలు బాధపడకూడదు అని వ్యాక్సినేషన్ కానీ, ఆ రోజు జనవరి 16న వ్యాక్సినేషన్ చేయటం కానీ, అలాగే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ సప్లైలో కానీ, అలాగే జర్మన్ టెక్నాలజీతో క్వారంటైన్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతంలో విలేజ్ క్లినిక్లను పెట్టి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని, ఒక ఎండి డాక్టర్ని అక్కడ పెట్టి విలేజ్ క్లినిక్ల ద్వారాగా ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయి అవి ఎలా చూపించుకోవాలని ఇంకో 10 ఏళ్ళు ఆయుష్ పోసే విధంగా ఇవాళ ఆయన కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం చేతకాని ఆసరసాధ్యం కానీ అన్నీ చెప్పేసి
సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటున్నారు. మరి ఎవరికి సక్సెస్ చేశారో, ఈ రాష్ట్ర ప్రజలకు సక్సెస్ చేశారా, పక్క రాష్ట్ర ప్రజలకు సక్సెస్ చేశారా అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఏదైతే మళ్ళీ ఈ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ యాక్టివ్ చేసి ఇవాళ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని యాక్టివ్ చేసి ఇవాళ పార్టీని బలోపేతం చేసే విధంగా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అయిన తర్వాత ఈ 35 వార్డులో ఎవరైతే వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా, అలాగే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కోఆర్డినేషన్ చేసి మీ యొక్క విధి విధానాలన్నీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. కాఫీ విత్ క్యాడర్ అనే కార్యక్రమం తాడేపల్లిగూడెంలో ఈ 175 నియోజకవర్గాల్లోనూ ప్రథంగా మొదలుపెట్టింది ఒడ్డే రఘురామ్ గారు. మరి ఈ కార్యక్రమం మనం ఏ ముహూర్తంతో మనం మొదలుపెట్టామో వేరే నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం పెడితే బాగుందనే స్థాయికి రఘున్నయ్య గారు తీసుకొచ్చారంటే ఈ యొక్క ఆలోచన విధానం మరి అందరికీ నచ్చి మన వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ప్రతి ఇంటికి కాఫీ క్యాడర్ అనే విషయాన్ని గురించి ప్రతి ఓళ్ళం కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ముచ్చటించి మరి ఈ రోజున మన మానికొండ వెంకటేశ్వర దానికి ఒకటి మాటా మంతి అని జోడించాడు ఆయన కూడా. నిజంగా కూడా ఇది ఎంత మంచి పరిణామం. ఎందుకంటే ఒక ఇన్ఛార్జ్ అనేది ఆయన ఆఫీస్కే పరిమితం కాకుండా మన కార్యకర్తల ముందుకు మనం వెళ్ళాలి తప్ప మన దగ్గరికి కార్యకర్త రావడం ఏంటి, మనమే కార్యకర్త, నాకు ఇన్ఛార్జిని కాదనే ఒక నినాదం ఏదైతే ఇచ్చారో ఆయన ఆ మాట ప్రకారం కట్టుబడి మన దగ్గరికి ఆయన రావడం జరుగుతుంది. అలాగే మనం ప్రతి ఒక్కరం కూడా ఈ కాఫీ విత్ క్యాడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది వార్డులో ఉన్న వాళ్ళందరినీ మనం ఇంక్లూడింగ్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పార్టీకి 10 రెట్లు పనిచేస్తారు. ఆ 10 రెట్లు 100 రెట్లు అవుద్ది కనుక మనం చేసే ఈ కార్యక్రమం 35 వార్డుల్లో కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. పార్టీకి నాయకుడికి అనుసంధానకర్త కార్యకర్త. ఒక నాయకుడు విజయం సాధించాలన్నా, ఒక పార్టీ విజయం సాధించి ముందుకెళ్లాలన్నా వెన్నెముక కార్యకర్త. ఆ కార్యకర్తని ముందుకు నడిపిస్తూ ఏ లోటుపాట్లు ఏమైనా ఉన్నా 10 మంది కూర్చుని దాన్ని సెట్ చేసుకుంటూ ముందుకెళ్తే విజయాలు అది అంతటవే సునాయాసంగా వస్తాయి. ఈ తాడేపల్లిగూడెం కార్యకర్తల విషయం వచ్చేటప్పటికి నేను ఎప్పుడు చాలా మీటింగ్లో కూడా చెప్పాను, నిప్పు కణికలో. దురదృష్టం కార్యకర్తలకి గతంలో సరైన గుర్తింపు ఇవ్వడం, సరైన బట్టి వాళ్ళకి లోటుపాట్లు ఏమైనా ఉంటే దాన్ని సరిచేయటం నాయకత్వం దాని మీద చూపలేదు. మరి ఆ సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు కూడా తెలుసుకుని ఇవాళ రఘునారాయణ నాయుడు గారిని మనకి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుందన్నది మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే ఆయనే చెప్పేస్తున్నాడు అన్నీ. అంటే తాడేపల్లిగూడెం మీద అంత దృష్టి ఉంది ఆయన. ఆ రోజున 2012 నుంచి 2014 వరకు కష్టపడిన ఫలితం ఆ రోజున ఒక ప్రధాన ప్రతిపక్షంగా 67 సీట్లతోటి ప్రపంచంలోనే అప్పుడే ఉద్భవించిన పార్టీ ఒక 67 సీట్లతోటి నెగ్గిందంటే ప్రపంచంలోనే అనేక రకమైన పత్రికలు, మీడియా కూడా కొనియాడటం జరిగింది. అదే జోష్ అదేవిధంగా 151 సీట్లతోటి నవ్వుతో నభుషితన్న టైపులో నెగ్గడం జరిగింది. తరిమిళ అనేక సంక్షేమ పథకాలు చేసి ప్రజల హృదయాల్లో మన జగన్మోహన్ రెడ్డి అన్న నిలిచిపోవడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం కొన్ని మాయమాటలు చెప్పి కొన్ని అనేక రకమైన ప్రలోభాలకు లొంగి రావడం వల్ల రాబోయే ఎన్నికల్లో పెద్దలు చెప్పినట్టు అది 28లో జరగనివ్వండి, 29లో జరగనివ్వండి, మన ఇక్కడ తాడేపల్లిగూడెంలో అద్భుతమైన మెజార్టీతో ఇక్కడ రఘురామన్న గారిని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. మనం అధికారంలో ఉన్నంతసేపు ఈవేళ వార్డు ఇన్ఛార్జి లేడు, ఆడు లేడు, ఈడు లేడు, ఎవరిని పట్టించుకున్న పరిస్థితి అయితే కనపడలేదు ఈ నియోజకవర్గంలో. ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనందరం కష్టపడి పనిచేసి రఘురామ గారిని చాలా మంచి మెజార్టీలో గెలిపించి అటువంటి పాత పరిస్థితి రాదు అని చెప్పి ఆయన తరఫున మేము హామీ ఇస్తూ మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ గారిని మంచి మెజార్టీలో నెగ్గించాలని కోరుకుంటూ
తాడేపల్లిగూడెం జీవీ మాల్ సెంటర్లో బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివారం బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బొలిశెట్టి సేవా సమితి ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం పేద ప్రజలు ప్రయాణికులు దాహార్తిని తీరుస్తుందన్నారు. బొలిశెట్టి సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సేవా సమితి అధ్యక్షులు మత్తి బాబ్జీ, మద్దాల నరసింహ, కేశవట్ల విజయ్, రావూరి రమేష్, మద్దాల వీరు, కోట శ్రీరామ్, ఎరంశెట్టి శ్రీనివాస్, దాగారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి పట్టణంలో బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో మరి మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం శుభసూచకం. మరి 3 సంవత్సరాల నుంచి పట్టణంలో మరి సంవత్సరానికి లాస్ట్ ఇయర్ ఒక 5 చోట్ల, అంతకు ముందేడు ఒక 5 చోట్ల ప్రారంభించి ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ సేవా సమితి ద్వారా ఈ చలివేంద్రం ఓపెన్ చేసి ఎవరితే ఎండ దెబ్బ తగిలిన ప్రజలకి మజ్జిగ పోసే విధంగా ఓ మంచి కార్యక్రమం బొలిశెట్టి సేవా సమితి వారు చేస్తున్నందుకు ముందుగా సేవా సమితిలో ఉన్న ప్రతి మెంబర్కి, ప్రతి కార్యకర్తకి, యువతకి కూడా నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆయన మనసే వెనలాడిది. ఎందుకంటే ప్రజలు ఎక్కడ కష్టాలున్నా ప్రభుత్వం నుంచి వచ్చేది ఆకుండా ఆయన జేబులో డబ్బిచ్చి ఆ కష్టం తీర్చే వ్యక్తి. ఈరోజు పార్టీకి అతీతంగా తెలుగుదేశం, జనసేన, ఏదో ప్రతిపక్ష పార్టీ అని చూడడం, కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎంత ఇబ్బందిలో ఉన్నారని వాళ్ళకి ఆ కష్టం తీరేదాకా వాళ్ళ వెనకాల నిలబడతాడు. అటువంటి మనసున్న వ్యక్తి ఆ సొంత ఆస్తులు అమ్ముకుని కూడా ఆయన కష్టాలు తీర్చి ప్రజల కష్టాలకి నిలబడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మనకుంటే మన అదృష్టం. మరి ఆయన అడుగు జాడల్లో ఈ బొలిశెట్టి సేవా సమితి స్థాపించి 3 సంవత్సరాల నుంచి సేవా దృక్పథంతో సేవా కార్యక్రమం చేస్తున్న వీరందరికీ కూడా మన ఉదయపూర్వక అభినందనలు తెలియజేయాలి. అదే కాకుండా ఈరోజు తాడేపల్లి పట్టణంలో ఎండ అప్పుడే రోహిణీ కార్తీ రాలేదు, ఏప్రిల్ మాసం వెళ్ళలేదు. ఇవాళ నిన్న 43-44 డిగ్రీలు వచ్చింది. ప్రజలు కూడా కొద్దిగా మరి నిదానించి పొద్దున ఉదయం నుంచి 10-11 లోపల పనులు చేసి ఇంటికి వెళ్ళిపోయేలాగా సాయంత్రం 4 తర్వాత వచ్చేలా వస్తే బాగుంటుంది. ఏదైనా తాడేపల్లి పట్టణంలో ప్రతి చోట సేవా సంస్థ ప్రజలను ఆదుకునే విధంగా మంచి కార్యక్రమం చేస్తుంటే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశానుసారం ఏదైనా ఈ సేవా సంస్థ వారికి నేను బొలిశెట్టి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ఉదయపూర్వక మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సేవ అంటేనే సీన్ అంటేనే సేవ. ఆ విధంగా మనం ఈ సేవా సమితి పెట్టడం జరిగింది. ఈ సేవా సమితిలో గత 3 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఓన్లీ సేవే ప్రతిఫలంగా మేము ఈ సేవా సమితి కార్యక్రమాన్ని సేవా సమితిని ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ఈ రోజున ఈ చలివేంద్రం చాలా విశిష్టత సేవలు పొందింది. ఎందుకంటే మంచి సెంటరు, రోజు కూడా నిత్యం ఒక 100 లీటర్ల నుంచి 120 లీటర్ల పెరుగు మజ్జిగ కింద చలివేంద్రం చేసి జనాలకు ఇవ్వటం జరుగుతుంది. సుమారుగా రమరమి 3 నుంచి 4 వేల మంది ఈ మజ్జిగ చలివేంద్రాన్ని తాగి వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఇక్కడికి వచ్చి 1 గంట ఉందామన్న వాళ్ళం పొద్దున్న సాయంత్రం వరకు ఉండి ఈ సేవలో నిమగ్నమైపోయాం. అంత విధంగా ఈ చలివేంద్రం చాలా ఇదిగా జరుగుతుంది. స్థానిక మానవతా నెలవారీ సమావేశం శనివారం హెచ్పీ గ్యాస్ దగ్గర షిరిడి సాయిబాబా ఆలయ సన్నిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రామచంద్రారెడ్డి, సెంట్రల్ కమిటీ చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తాడేపల్లిగూడెం యూనిట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కండెపు సూర్యనారాయణ, సాగిరాజు, జానకి రామరాజు, పొప్పాల గోపి, మానవతా చైర్పర్సన్ గట్టిం సింధు, అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయ స్వామి, చేకూరి బంగారాజు, ఎగ్గిన శరత్, కె వెంకటాచలం, నాగరాజు మాస్టారు, కర్రి రాజారావు, లచ్చిరెడ్డి సత్యనారాయణ, ముప్పిడి సురేష్ రెడ్డి, మానిపల్లి కిరణ్, కోట రాంబాబు, హెచ్పీ గ్యాస్ సూరిబాబు, బాలకృష్ణ, డిపి నాయుడు, బి అరుణ, లక్ష్మి, ప్రశాంతి, విజయ, వెంకటేశ్వరరావు, తాళ్లపూడి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో పెట్టినప్పుడు ఫస్ట్ తెలిసింది మాణిక్యాలరావు గారు. ఆ మాణిక్యాలరావు గారు కొన్ని విలువలకు కట్టుబడే మనస్తత్వం, బీజేపీలో పనిచేస్తూ ఒక నిజాయితీ, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణలో ఉండాలనే మనస్తత్వం, ఊహించని పరిణామం. ఆయన మన నుంచి దూరం అయిపోయినప్పటికీ కూడా తాడేపల్లిగూడెం పట్టణ వాసులకి మానేపల్లి శ్రీనివాస్ గారికి చెప్తే ఆయన 5 lakhs ఇవ్వడం, అప్పుడు శాంతిరథం తీసుకోవడం, శాంతిరథంతో స్టార్ట్ చేయడం, తరువాత ఆ రుద్రభూమి శ్మశాన వాటికని డెవలప్ చేయడం,
దాని ఓపెనింగ్కి మీరు రావాలి అంటే గోకరాజు గంగరాజు గారు నేను ఇద్దరం వచ్చాం. ఆ ఓపెనింగ్ అప్పుడు కూడా పార్టిసిపేట్ చేశాము. ఏదేమైనప్పటికీ కూడా రాజేంద్ర వచ్చిన తర్వాత ఇంకొంచెం మూమెంటం తీసుకునిందని నేను అనుకుంటున్న. తాడేపల్లిగూడెంలో మంచి సభ్యత్వాలు పెంచగలిగాడు. నేననేది ఒక వ్యక్తిని మనం బేస్ అయితే వాళ్ళకున్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఏదో ఒక రోజు మళ్ళీ కుంటుపడుతుంది. వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడే 10 మంది మంచి వ్యక్తిత్వం ఉండేటోళ్ళు కలుపుకొని ఉండాలిరా మాతో అని వాళ్ళు కలుపుకొని మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు కలుస్తారు. మనం ఎప్పుడైతే అభిమానంగా వాళ్ళని దగ్గరికి తీసుకుంటే 10 మంది కలిస్తే అది ఒక శక్తిగా ఏర్పడుతుంది. మొన్న బలికులమ్మ జాతర జరిగినప్పుడు మనల్ని ఎమ్మెల్యే గారు ఏదైనా చేయాలి మీరు అని మనల్ని బలికులమ్మ ఆలయం వాళ్ళు కూడా అడిగినప్పుడు మనం ఏదైనా సర్వీస్ యాక్టివిటీ చేద్దాము, మజ్జిగ పెట్టేద్దాము అనుకున్నప్పుడు బంగారాజు గారు, రాజేంద్ర గారు, నేను అనుకున్నాము. కానీ జనం ఎంత వస్తారో మనకి ఒక ఎస్టిమేషన్ లేదు అని వాళ్ళు చెప్పారు. దీన్ని ఎలా చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం భయం వేసింది. మనం చేయగలవా లేదా అంటే వీళ్ళకి వేరే వేరే పనులు ఉన్నాయి కాబట్టి అసలు అంతమందికి మనం ఫుల్ టైం చేయలేమేమో. సరే మనం ఒక 2 అవర్స్ పెట్టి అలా ఆపేద్దాం అనుకున్నాం. స్టార్ట్ చేసాం ఫస్ట్ రోజు. తర్వాత మా సభ్యులందరూ కూడా ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ అక్కడే ఉండి నైట్ 11:30-12 వరకు కూడా సర్వీస్ చేసాం. అంటే మాకు దగ్గర 2 లక్షలు ఖర్చు అయ్యింది. 2 లక్షల వరకు ఖర్చు అయింది ఆ ప్రోగ్రామ్కి. కానీ 2 లక్షలు కూడా మేము ఎక్కడ మానవత అకౌంట్ నుంచి తీయలేదు. మాకు అప్పటికప్పుడు స్పాన్సర్షిప్స్ వచ్చినాయి. మేము 2 లక్షలతో ఆ ప్రోగ్రామ్ అలా చేసాము. అంటే ఈ కూర్చున్న ఈ లేడీస్ కూడా అందరూ 11:30 వరకు ఉండి మరి సేవ చేశారు. ఎవరైతే ఆపదలో ఉంటారో, కష్టకాలంలో ఉంటారో, ఇబ్బందుల్లో ఉంటారో అటువంటి వారిని చిన్న పలకరించడం ద్వారా, చిన్న ఓదార్పు ఇవ్వడం ద్వారా వారికి ఎంతో తృప్తి కలుగుతుంది. అటువంటి పని మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో రెడ్డి గారి సంస్థను స్థాపించారు. ప్రధానమైనటువంటి ధ్యేయం అది. ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి వారి గృహంలోని పెద్దలు పాలన చేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కసారి చిన్న వ్యక్తులు కూడా కాలం చేస్తూ ఉంటారు. ప్రతి కుటుంబంలోని జీవితంలో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతం కన్నీళ్ళు పెట్టుకోవాల్సినటువంటి టైం మానవ జన్మలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్రతి ఒక్కరు. అటువంటి పరిస్థితుల్లో ఆధారపడకుండా మేమున్నాము అనే దానికోసం దానికోసం ఈ తాడేపల్లి సంఘం మూలంగానే మానవతకే జిల్లా స్టేటస్ వచ్చింది. లేచిన తర్వాత మనం దేవుడు దండం పెట్టుకుంటాం, లేకపోతే మన వ్యాపార సంస్థ అక్కడికి వెళ్తాం. ఆయన వెళ్ళేది డైరెక్ట్ బయలుదేరి వెళ్తాడు. అలాగే రాత్రి 11 గంటలకు ఏదైనా ఫోన్ వస్తే ఆ డ్రైవర్ కనుక నిద్రపోయి ఉంటే రాత్రి 11 గంటలకు గేట్ తీసుకుని బరేవ్ గ్రౌండ్కి వెళ్ళి సేవ చేసే. అందుకే పెద్దలందరూ బంగారం బంగారం అంటారు. నేను బంగారం లాంటి మా బంగారాజు అంటారు. కూర్చోవడానికి ఒక కార్యాలయం కావాలని ఇలాగే మన మానవతా మీటింగ్లో అన్నప్పుడు వెంటనే పెద్దలు కంచెల్ల నరసింహం గారు మీరు ఆ ప్రయత్నం చేస్తే నేను ₹1,00,000 ఇస్తానని అనౌన్స్ చేశారండి. లచ్చిరెడ్డి సత్యనారాయణ గారు మీరు ఆఫీస్ కట్టండి, మంచిదే, సొంత కార్యాలయం ఉండటం మంచిదే, ఈ లోపుగా మీరు అక్కడెక్కడ కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నామన్న మాట విన్నాను నేను. మీరు రెండే అని బంగారాజు గారిని మమ్మల్ని తీసుకొచ్చి ఈ ప్లేస్ ఏప్రిల్లోనే ఆయన చూపించి మీరు ఎప్పుడు ఏ మీటింగ్ ఉన్నా అన్ని వసతులు ఉన్నాయి, మీకు కావాల్సిన వచ్చి ప్రశాంతంగా చేసుకోండి, తాళం మీకు ఇస్తాను, నేను పక్కనే నా ఇల్లు నేను ఉంటానని. తప్పనిసరిగా రెడ్డి గారు రాకపోయినా ఏప్రిల్ నెల మీటింగ్ ఇక్కడ జరిపించాలి అని ఆయన పట్టుబట్టారు. వాసవి మాత జన్మదినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వాసవి కనిక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో అమ్మవారికి ఆలయ అర్చకులు ఆదిత్య శర్మ అర్చకత్వంలో సుప్రభాత సేవ చక్క వెంకటరామరమణమూర్తి రాధా దంపతులు నిర్వహించారు.
విఘ్నేశ్వర పూజ 108 వెండి కలశములతో కలశ పూజ, అమ్మవారి మూల విరాటకు పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో, పసుపు కుంకుమలతో విశేష అభిషేకములు జరిపారు. మహిళలచే కుంకుమ పూజలు, లలితా సహస్ర పారాయణం నిర్వహించారు. భక్తుల సహకారంతో అమ్మవారికి సుమారు 10 కేజీలు వెండితో చేయించిన వెండి కమలం పీఠం, వివిధ రకాలైన పుష్పములతో అమ్మవారిని విశేషంగా అలంకరించి నేరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాదములు అందజేశారు. వాసవి క్లబ్చే 100 మందితో బైక్ ర్యాలీ చేశారు. పోస్టాఫీస్ రోడ్లో చెన్నా రవిశంకర్ దాతృత్వంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జడ్పీహెచ్ఎస్ ఎదురుగా ఉన్నటువంటి వాసవి క్లబ్ చలివేంద్రంలో మజ్జిగ అందించారు. పులిహార ప్రసాదం మధ్యాహ్నం సుమారు 1500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి వనితా క్లబ్, వాసవి క్లబ్ నాయకులు మారం వెంకటేశ్వరరావు, కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి, నొన్న బాలత్రిపుర సుందర్రావు, భోగవల్లి రమేష్, ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి కృష్ణకుమార్, పేరూరి కాసయ్య, గ్రంథి సత్యనారాయణ, వబిలిశెట్టి నటరాజ్, పి వెంకట్రామయ్య, కె సూరిబాబు, కారుమూరి సునీత, భోగవిల్లి శ్యామల, ముత్తా శ్రీధర్, మానేపల్లి సుబ్రహ్మణ్యం, పి ఏకాంబరం, పి రాంబాబు, సన్నిధి సూర్యనారాయణ, పసుమర్తి అనిల్, గ్రంథి వీర్రాజు, మల్లికార్జున, శారదారాణి, మండా పద్మావతి మహిళలు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి 4449వ జయంతి సందర్భంగా ఆ వాసవి మాత పుట్టినరోజు ఈరోజు కాబట్టి 100 మంది బైక్ తోటి ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున జడ్పీ హై స్కూల్ ఎదురుగుండగా మజ్జిగ చలివేంద్రం దగ్గర, అలాగే పోస్ట్ ఆఫీస్ రోడ్లో చెన్నా రవిశంకర్ గారు దాతృత్వంతో వాళ్ళు మజ్జిగ చలివేంద్రం పెట్టారు. ఈ రోజున అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మరి ఈ రోజున మన గుడిలో పొద్దునుంచి కూడా పంచాయతన క్షేత్రంలో పంచామృతాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి మన వాసవి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఈ రోజున మధ్యాహ్నం 12కి భోజనాలు కూడా అన్న వితరణ కూడా జరుగుతుంది 1500 మందితోటి. కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అందులోటి మన తాడేపులగూడెం పుర ప్రముఖులందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4449వ జయంతి పురస్కరించుకుని తాడేపల్లిగూడెం వాసవి పంచాయతీ క్షేత్రంలో అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ చేసి ఆ తదనంతరం మరి వాసవి క్లబ్ వారి అధీనంలో బైక్ ర్యాలీ మరి పట్టణ పురవీధుల్లో జయ నినాదాలతో చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి 108 కలశాలతో మరి శ్రీమాన్ చక్క వెంకటరామరమణమూర్తి గారి రాధా దంపతులచే ఈ రోజున కలిసి పూజ చేసి 108 వెండి కలశాలతో అమ్మవారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా పలరసాలతో విశేష అభిషేకాలు చేసి మరి తర్వాత కుంకుమార్చనలు చేసి మరి లలితపారాయణం మహిళలందరితో లలితపారాయణం చేయడం జరిగింది. అనంతరం మరి వాసవి క్లబ్ అయితే ఈ రోజునే 1500 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలు అమ్మవారి మరి త్యాగానికి మారిపోయారు. మరి ఆదివేశ్వర కులదేవత అటువంటి అమ్మవారికి ఈ రోజున జయంతి సందర్భంగా మరి అమ్మవారికి విశేష పూజలు చేయడం, అన్నదాన ప్రసాదం వితరణ జరుగుతుంది. ఈరోజు వాసవిమాత పుట్టినరోజు సందర్భంగా మన అమ్మవారి గుడిలో ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవతోటి మొదలైంది. కలిసి పూజతోటి అమ్మవారి ఊరేగింపుతోటి మొదలైంది. అలాగే ఈరోజు అన్నప్రసాదానికి ముఖ్య దాతలు మురళి గారు, అలాగే క్యాటరింగ్ వెంకటేశ్వర గారు అబ్బాయి వెంకటేషు దాతృత్వంతో మిగిలిన దాతలు అందరితోటి కూడా ఈరోజు అన్నప్రసాదం బాగా జరుగుతుంది. అలాగే 1500 మంది భోజనాలు, సాయంత్రం పల్లకి సేవ ఉంది. ఆ రోజు సాయంత్రం టిఫిన్స్ కూడా ఏర్పాటు చేశాము. అందరూ వచ్చి మజ్జిగ చలివేంద్రం పెట్టాము. అందరూ వచ్చి అమ్మవారి దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఎంకిపెళ్లి సుబ్బుచావుకు వచ్చినట్లుగా ఇజ్రాయెల్ ఇరాక్ల మధ్య యుద్ధం, డీజిల్తో నడిచే వాహనాల యజమానులకు కష్టం వచ్చి పడింది. డీజిల్ కొరత రావడంతో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
ముందు ముందు దొరకదు, రేట్లు పెరిగిపోతాయి అనే భావంతో కొంతమంది అవసరానికి మించి డీజిల్ కొని స్టాక్ పెట్టుకుంటున్నారు. అదే అదునుగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ధరలు పెంచుతుందనే ఊహాగానాలతో కొంతమంది పెట్రోల్ బంక్ యాజమానులు ఇంధనాన్ని బ్లాక్ చేస్తున్నారు అనే ప్రచారం కూడా ఉంది. డీజిల్ కొరతగా ఉండడంతో ఆటో వాహనాలకు, రవాణా చేసే ట్రక్ ఆటోలు, టాటా ఏసీ వాహనాలకు రోజుకు 200 రూపాయలు మాత్రమే పెట్రోల్ బంక్లో డీజిల్ పోస్తుండటంతో రవాణా వాహనదారులు లబోదిబో అంటున్నారు. తెల్లవారుజాము నుండి వాహనాలను పెట్రోల్ బంక్ వద్ద క్యూలు కడుతున్నారు. 2-3 గంటలు క్యూలో నిల్చోవలసి వస్తుంది. పెట్రోల్ బంకుల వద్ద క్యూలో ఉన్న ఆటో డ్రైవర్లను టీసీసీ పలకరించింది. అదేవిధంగా ట్రక్ ఆటో డ్రైవర్స్ను కూడా టీసీసీ కలిసింది. తాడేపల్లిగూడెం పట్టణంలోనే జీవీ మాల్ సెంటర్ యువతల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇక్కడ ఉన్నాం. ఉదయం నుంచి ఇక్కడ రైతులు అవుతేనే కోత మిషన్ల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు సిద్ధంగా డీజిల్ గురించి వేసి ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరికి వెస్ట్ పెప్పర్కి చెందినటువంటి ఒక రైతు, అలాగే కోత మిషన్ యజమానులు ఇక్కడ ఉన్నారు. డబ్బాలు మీరు చూస్తారు, డబ్బాలు పట్టుకుని మరి ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ అయితే తీసుకుని చూస్తున్నారు. వాళ్ళని అడిగి తెచ్చుకుందాం. మీది ఏ ఊరండి? వెస్ట్ పెప్పర్ అండి. వెస్ట్ పెప్పర్. మీకు ఏంటి, దేని పని మీద వచ్చారు? కోత గురించి వచ్చామండి. మీరు రైతా లేకపోతే కోత మిషన్ యజమాని? రైతు. ఏం పేరు మీ పేరు? కోత వచ్చేసిందంటారా? కోతకు వచ్చిందండి. ఇంకా 3 రోజుల ముందు అది కొయ్యాలా, డీజిల్ పోతుంది, నేను కొయ్యాలా, వాళ్ళ కొయ్యాలా. ఇవాళ డీజిల్ మరి దొరుకుతలేదు ఇక్కడ. అది ఉన్నాం. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే మీ కోత యజమాని ఉంటాడు కదా, కోత మిషన్ యజమాని. ఆ ఏజెంట్ మటుకు ఏం చేస్తాడండి, ఎన్ని డబ్బాలని చేస్తాడా? అంచేత మీరు కూడా రావాల్సి వచ్చింది. మేము కూడా రావచ్చు. ఎంతసేపు అయిందండి వచ్చి ఇక్కడికి? 6 పొద్దున 5ంటికి వచ్చాము. 5ంటికి ఇల్లు పెట్టాం. మా ఇంకా 6-5:30. ఇప్పుడు కోత మిషన్ లేకపోతే పనులు కోతలు అవ్వ అంటారా? అవ్వ. ఏ అవ్వండి. ఇప్పుడు కోచోళ్ళు ఉన్నారండి. నేను డ్రైవర్ అండి. మాది శ్రీకాకుళం అండి. ఏ ఊరు? శ్రీకాకుళం అండి. ఓకే ఓకే. శ్రీకాకుళం వచ్చాము. ఆయిల్ లేక డైలీ ఉన్న బండి రోజు 1-2 గంటలకు వస్తే ఆగిపోతుందండి. ఆగిపోతుందా? రోజు కొంచెం కూడా డబ్బులు రావట్లేదు. పనులు లేకుండా ఉంది. ఆయిల్ ఉంటే పనులండి. ఆయిల్ ఎంతసేపు వస్తుంది మీకు ఫుల్ ట్యాంక్ అది కొడితే? ఫుల్ ట్యాంక్ అంటే గంటకు 10 లీటర్లు తాగుతుంది బండి. ఓకే. దాన్ని బట్టి రోజుకు 10 గంటలు 8 గంటలకు పోయకపోతే భోజనం కూడా డబ్బులు రావండి. మాకు వెళ్ళడానికి ఆయిల్ కూడా డబ్బులు రావండి. అంటే మీ దగ్గర మిషన్ ఉంది కానీ ఆయిల్ లేక ఆగిపోయింది. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చి సుమారు ఒక 4 నెలలు అవుతుంది. ఇప్పుడు పనులు ఆగిపోయిన పరిస్థితి వచ్చిందా? మిషన్ ఆగిపోయి 2-3 రోజులు అవుతుందండి. 2-3 రోజులు అవుతుంది. ఓకే. వచ్చే మీది ఏంటి, కోత మిషనా? ఎక్కడి నుంచి అక్కడ తమిళనాడు తీసుకొచ్చారా? ఎన్ని మిషన్లు తీసుకొచ్చారు ఇక్కడికి? ఒకటే వచ్చారు. ఎన్నాళ్ళైంది? 10 రోజులు అయింది. 10 రోజులైంది. ఏంటి మీకు పరిస్థితి? డీజిల్ లేక ఏమన్నా? డీజిల్ ప్రాబ్లమ్ కూడా అట్లా లేదు. ఇక్కడ డీజిల్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఎక్కువగా ప్రాబ్లం ఉంది. పని ఎదరికి వెళ్ళలేదంటారా? ఎదరికి వెళ్ళలేదు. బండి ఆగిపోయింది. నిన్న సాయంకాలం ఆగిపోయింది. మళ్ళా 150 రూపాయలు కేజీ ఇట్లు బయటలో తీసి వేసాము. ఓకే ఓకే. ఇప్పుడు బండి ఆగిపోయింది. ఖాళీగా వచ్చాము. ఇక్కడ అలా ఖాళీగా కూర్చుంటున్నారా మీరు అంతానే? ఖాళీగా కూర్చున్నాం. అదే లేక. మీది కోత మిషనా? కోత మిషన్ అండి. కాకపోతే ఈ టోకెన్ సిస్టమ్ బాగానే పెట్టారు కానీ గవర్నమెంట్ 100 లీటర్లు వరి కోత మిషన్కి అయితే 100 లీటర్లు స్లిప్ ప్రైస్ ఇస్తున్నారు ఆర్బీకేలో. అయితే ఇక్కడికి వచ్చాక 70 లీటర్లు 80 లీటర్లకు పడుతున్నారు. వరి కోత మిషన్కి వచ్చి గంటకు వచ్చి 12 లీటర్లు సిల్లర్ తాగుతుంది. 100 లీటర్లు ఎన్ని అవసరం వస్తుంది? రైతుకి ఇబ్బంది, ఇటు కొన్నవాడికి ఇబ్బంది, అక్కడ జీతాలకి వాళ్ళకి ఇచ్చుకోవడానికి కూడా ఇబ్బందేనండి. కాకపోతే ఏంటంటే 100 లీటర్లు ఇచ్చింది పోనీ మ్యాక్సిమం మాదిరిగా పర్లేదు. 7 అవర్స్ అలాగా రావడానికి 12 లీటర్ వచ్చి గంటకు వచ్చి 12 లీటర్ల దాకా అవుతుందండి. కొద్దిగా ఇంచుమించు 100 లీటర్లు రాస్తారు. కరెక్ట్ బాగానే ఉంది. డబ్లెట్లు కట్ట లేకుండా బాగానే ఉంది. ఆ 100 లీటర్లు కూడా కరెక్ట్గా ఇస్తే బాగుంటుంది. 80 లీటర్లు అలాగే ఇస్తున్నారు. అది కొద్దిగా ప్రభుత్వం చూసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు సొంతంగా మిషన్ ఉందంటారా? మాకు సొంతంగా మిషన్ ఉంది. మీకు సరైన సీజన్ ఇది? సీజన్ కరెక్ట్ సీజన్ ఇది. ఇది లాస్ట్ అండి. ఆంధ్ర లాస్ట్ సీజన్ ఇది. ఈ సీజన్ తప్పితే మళ్ళీ 4 నెలల కోతలు ఎక్కడ కూడా ఉండవండి. ఇక్కడ ట్రక్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడ లైన్లో ఉన్నారు. వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకి ఎదుర్కొన్న సమస్యలు ఎదురుకాయి. మీది ఎవరండి? ఎవరేనా? మాది పరిమిళ అండి.
పరిమళ. ఓకే, వెహికల్ సొంత ఆటోనా మీదే? సొంత ఆటో. ఏంటి డీజిల్ లేక మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? కిరాయి వెళ్తున్నాం ఏదో చోట భీమవరం ఇలాగ నరసాపురం వెళ్తున్నాం, అక్కడ ఆగిపోతే ఇంకా అక్కడ ఇలాగే నైట్ పడుకొని అక్కడ మళ్ళీ బొగ్గులో పెడతాంటే లైన్లో ఉండి 2 గంటలు 3 గంటలు ఉండి కొట్టించుకుని వస్తున్నామండి. ఒక రోజు 24 గంటలు పడుతుంది, ఒక రోజు 12 గంటలు పడుతుంది. మరి ఇక్కడ అయితే ఊరు గుడి కాబట్టి కొట్టించుకుని వెళ్తున్నాం. లేకపోతే ఎక్కడన్నా ఆగిపోతే పక్కన ఆడేయాలని వస్తుంది, లేకపోతే బొంగులు ఏదో ఇస్తున్నారంటే వెళ్ళి కొట్టుకొని వస్తుంది. ఇప్పుడు పొద్దుట ఎన్ని గంటలకు వచ్చారు మీరు? పొద్దున 9ంటికి వచ్చాము. క్యూలో పెట్టారు. మరి మీరు పర్మినెంట్ ఏమైనా తెచ్చుకున్నారా? ఇప్పుడు దాకా కొట్టాము, అయిపోయినాయి అంటే వెళ్ళిపోతున్నాయి. పని ఉపాధి పోతుందంటారు ఇప్పుడు మీకు? పోదండి. ఇప్పుడు వెళ్ళి కిరాయి వేసుకోవాలి, ఆ కిరాయి ఇంకోటి వేసుకెళ్ళిపోతాడేమో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నాం, ఇప్పుడు ఎదురున్నోడు అటు వెళ్ళిపోతాడు, ఇంకా ఆడ కిరాయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బాబు నువ్వు ఎప్పుడో వస్తావులే, నువ్వు నాకు ఆటో దొరికింది వెళ్ళిపో అంటాడు. మళ్ళీ వెయిటింగ్ చేయాలి కిరాయి గురించి. మా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అండి, శ్రీ మారుతి ఆటో యూనియన్ అండి, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి నేను. ఏం పేరు? నా పేరు వల్లు రాజశేఖర్ అండి. ఓకే, ఈ డీజిల్ ఇబ్బంది మీకు ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది? చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ డీజిల్ దొరకపోవడం వలన మాకు ఇప్పటికే ఫ్రీ బస్సు వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే కొద్ది గొప్ప కిరాయిలు ఉంటే ఈ డీజిల్ కొరత వలన వెళ్ళలేకపోతున్నామండి. మ్యాక్సిమం ఒక 50 కిలోమీటర్లు, ఒక 60 కిలోమీటర్లు ఏదైనా కిరాయి వచ్చినా సరే వదిలేసుకోవాల్సి వస్తుందండి. ఏమన్నా ఈ 200 కొడుతున్నారండి మాకు. రోజుకి మినిమం ఒక 500 ఆయిల్ కొడితే అండి ఎటన్నా వెళ్ళి తిరిగి మేము ఒక 500 రూపాయలు సంపాదించుకోగలమండి. అయితే ఏంటంటే ఈ 200 రూపాయలు ఆయిల్ కొడుతున్నారండి. ఈ 200 రూపాయల ఆయిల్కి మేము లోకల్ సర్వీస్ లోకల్ కిరాయిలు వేస్తున్నామండి. మళ్ళీ సాయంత్రం కల్లా మధ్యాహ్నం కల్లా ఈ 200 రూపాయల ఆయిల్ అయిపోతుందండి. తిరుగుతుంది 200 రూపాయల ఆయిల్ మళ్ళీ వస్తే మళ్ళీ రేపు పొద్దున్న వస్తుంది లోడ్ అని అంటారు. ఈ ఆయిల్ తోటే మళ్ళీ ఇంటికి మిగిల్చుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాల్సి వస్తుందండి. టాటా ఏసీ మరియు ట్రక్ ఆటో ఓనర్స్ అండ్ అసోసియేషన్ డ్రైవర్స్ అసోసియేషన్ దగ్గరికి సంఘం దగ్గరికి వచ్చాం. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీది ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర వాహనాలు? టాటా ఏసీ ఉందండి, ట్రక్ ఆటో ఉంది, ఇంట్రాలు ఉన్నాయి, బొలోరాలు ఉన్నాయండి. ఏమంటే ఏ బంకులోకి వెళ్ళినా సరే మాకు ఆయిల్ కొడతలేదండి. మాకు లారీలకే కొట్టుకుంటున్నారు, హైవే టిప్పర్లకే కొట్టుకుంటున్నారు. మీరు ఎవరితో చెప్పుకోండి, మేము కొట్టమంటున్నారు. మాకు రోజుకి ఒక 600 రూపాయల ఆయిల్ కొడితే మాకు సరిపోద్దండి. ఒక రోజుకి 600, ఆటోకి 600 రూపాయల ఆయిల్ కొడితే చాలండి, సరిపోద్దండి. 200 కూడా కొడతలేదండి. ఒక్కో బంకులో లైన్లో ఉండమంటున్నారు. లైన్లో ఉండి రాత్రి 3 అయిందండి. ఓ బంకులో 300 కొట్టారండి. లక్ష్మీనారాయణ కాడ బంకులు అండి 4 బళ్ళు వెళ్తే 300 కొట్టారండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మేము స్టాండ్లోనే కూర్చున్నాం, కిరాయి ఆయిల్ లేక బళ్ళు కిరాయిలకు వెళ్ళకుండా స్టాండ్లోనే కూర్చొని ఉంటున్నాం. మీ పేరు? నా పేరు ప్రసాద్ రెడ్డి అండి. ఇప్పుడు ఏలూరు వెళ్ళాలంటే మాకు 5 లీటర్లు అవసరం అవుతుందండి. 5 లీటర్ల అవసరానికి ఏలూరు వెళ్ళి వస్తే మాకు మిగిలేది 700 రూపాయలండి. 700 రూపాయలకి వెళ్ళి వస్తే 5 లీటర్ల ఆయిల్ తీసేస్తే మాకు ఈ ఏలూరు వెళ్ళి వస్తే సరిపోతే అంత కూడా కొట్టట్లేదండి. కనీసం భీమవరం వెళ్తాక కూడా కొట్టట్లా అంటే మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు ప్యాసింజర్ ఆటోలో అనుకోండి, జనాలు ఎక్కి దింపేస్తే వాళ్ళు ఇంకో ఆటో ఎక్కడమో ఏదో రకంగా ప్రత్యామ్నాయం ఉంటుంది. సరుకుతోటి మేము ఎక్కడ దింపేస్తామండి? సరుకుతో దింపలేక అది ఉండలేక ఇలా ఖాళీ కూర్చున్నామండి. వ్యాన్లకి లారీలకి బాగా కొడుతున్నారు. కోత మిషన్లకి వాళ్ళు కొట్టాలండి, తప్పదు. లారీలు లైన్లో పెట్టమంటున్నారు, లారీలు కొడుతున్నారు. వాళ్ళకి 300 లీటర్లు కొట్టే బదులు మాకు ఒక 5 లీటర్లు 10 లీటర్లు కొడితే మేము కూడా బతుకుతాం. మా పిల్లల్ని కూడా పెంచుకుంటాం కదా. మాకు కనీసం రోజుకు ఒక 5 లీటర్లైనా కొడితే మా జీవనం కొనసాగుతుందండి. అదండి మేము కోరేది. డీజిల్ కొరత ఎక్కువగా ఉందంటానికి మనం ప్రత్యక్ష సాక్ష్యం. ఉదయం నుంచి కూడా ఇక్కడ డీజిల్ కొట్టారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉండి ఎంఆర్ఓ గారు ఇచ్చిన కూపన్ల ఆధారంగా వాళ్ళకి కొట్టారు. ఆటో వాళ్ళకి అయితే 200, కారుల వాళ్ళకి అయితే 500 అంతవరకు కొట్టి వీళ్ళకి మాత్రం స్లిప్ల ఆధారంగా కొట్టారు. ఇప్పుడు అయిపోయింది అంటున్నారు. పొద్దు నుంచి చాలా సేపు నుంచి లైన్లో ఉన్నారు. మొత్తం క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం చూసాం, మొత్తం క్లోజ్ చేసి డీజిల్ అయిపోయింది అంటున్నారు, పెట్రోల్ అయిపోయింది అంటున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్ చెన్నా త్రికళ అంగవైకల్యంతో నిడదవోలు హృదయాలయంలో ఉన్న చిన్నారులకు 33,000 రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు అందించారు. ప్రవాస భారతీయులు విద్య సుస్మితల కుమార్తె అనైరా పుట్టినరోజు వేడుకలను హృదయాలయంలో గ్లోబల్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు వృద్ధులకు దుస్తులు అందజేశారు. కేక్ కటింగ్ చేసి అక్కడ ఉంటున్న 51 మందికి అందించారు. యుద్ధం మొదలైనప్పటి నుండి గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్నామని, ఫిజియోథెరపీ చికిత్సల కోసం వైద్య సహాయం కావాలని, నలుగురు మాత్రమే వాలంటీర్లు 51 మందిని చూసుకోవడం కొంత కష్టతరంగా ఉన్న తరుణంలో దాతల సహాయాన్ని అర్థిస్తున్నట్లుగా చెన్నా త్రికళ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా చెన్నా త్రికళ మాట్లాడుతూ సేవా దృక్పథంతో ముందుకు వచ్చేవారు ఎవరైనా 00919133304355 మరియు 00444791936522 అనే వాట్సాప్ నెంబర్లకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనైరా పేరెంట్స్ వచ్చి 33,000 పంపించారు. బట్టలు అండ్ కేక్ ఇవన్నీ సెలబ్రేట్ చేయడానికి. అనైరాకి, సుష్మిత్ గారికి, విద్య గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలబ్రేటింగ్ అనైరాస్ బర్త్డే హియర్. ఇక్కడ వీళ్ళకి గ్యాస్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు. కట్టెల పొయ్యి మీద వండాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళకి గ్రాసరీస్కి ఇబ్బంది ఉంది. ప్లస్ ఇక్కడ రైస్ కి ఇబ్బంది ఉంది. ప్లస్ ఇక్కడ పిల్లలకి బట్టలకి ఇబ్బంది ఉంది. సో ఇక్కడ లోకల్ గా నిడదవోల్లో రమణ గారు ఈయన కూడా హోమ్లెస్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఎవరైనా డోనర్స్ ఇక్కడ నిడదవోల్లో ఉన్న హృదయాలయానికి గ్రాసరీస్ కానీ, బియ్యానికి కానీ, బట్టలకి కానీ సపోర్ట్ చేస్తే ఈ పిల్లలకి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ విశాలి గారికి అండ్ గణేష్ గారికి వీళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్ కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. Intellectual disability. So we are myself and Ganesh Babu garu both we are serving these kind of people. Here 51 people are living with us with free of cost. We have no funding, national or international funding, state government funding, no. We have no funding, but you are giving good support to us, just like through Vikala garu like that. Yeah, we have taken this is third time like that. We are taking support from this global support organization. Here very needs, more needs we have, because of all people have intellectual disability, visual impairment and hearing impairment. Also people 5 years to 70 years age. Yeah, so many people are awaiting for us. When we are giving support this kind of people. In this morning also I got a call from one older blind people. So what she is requesting, we want to live with you end of the life. So give good support, but we have no funding, no groceries, no clothing, no. Mainly we have need support from the public who are servicing to these kind of people with their good. ఎస్బీఐ పెన్షనర్లు అసోసియేషన్ అమరావతి సర్కిల్ 5వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం స్థానిక ఎస్బీఐ పెన్షనర్ క్లబ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పడాల వృద్ధాశ్రమంలో నిత్యాన్న సమారాధన నిమిత్తం 11,116 రూపాయల విరాళం అందజేశారు. వృద్ధులచే కేక్ కట్ చేయించి అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు, క్లబ్ ప్రెసిడెంట్ పివి పరమాత్మ, కార్యదర్శి సురేష్, శంకర్ బాబు, ప్రభాకర్ రావు, గురుజు శ్రీనివాసరావు, హెచ్ మధుసూదన్ రావు, నంజుందేశ్వరరావు, కేవీవీఎస్ఎస్ ప్రసాద్, ఆనందరావు, గంగరాజు, ఎల్వీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్ వారు ఈ నిత్యాన్నదానానికి 11,116 రూపాయలు ఇచ్చి నిత్యాన్నదానం చేయదలిచినారు. మా పెన్షన్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ప్రతి చోట ఇలాగే చేస్తూ ఉంటారు. ఈ 2 రోజుల నుంచి ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ అంతా చేస్తున్నారు. అలాగే స్టేట్ బ్యాంక్ కూడా ప్రతి సంవత్సరం కమ్యూనిటీ సర్వీస్ కింద ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉంగుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా డీజిల్ కొరత రోజు రోజుకు తీవ్రమై అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు, రవాణా రంగం, ఆక్వా పరిశ్రమలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం రాత్రి ఉంగుటూరు, బేమఢోలు, గణపవరం, నిడమర్రు మండలాల్లో పలు పెట్రోల్ బంకులకు డీజిల్ స్టాక్ వచ్చిందన్న సమాచారంతో వాహనదారులు భారీగా క్యూలైన్లలో నించున్నారు. ధాన్యం కోత యంత్రాలు, ట్రాక్టర్లు నడిపే నిర్వాహకులు, ఆక్వా రైతులు డీజిల్ కోసం టిన్నులు పట్టుకుని అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి రావడం వారి ఆవేదనను ప్రతిబింబిస్తోంది. కొన్ని చోట్ల బంకుల వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చేబ్రోలు, బేమడోలు సమీపంలో బంకుల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తమై ఎస్ఐలు సూర్యభగవాన్, మదీనా బాషా నేతృత్వంలో గస్తీ నిర్వహిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచారు. డీజిల్ కొరత కారణంగా రైతులు తమ పంట కోత పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడగా రవాణా రంగం కూడా అంతరాయం ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఖర్చులు పెరిగిన ఈ సమయంలో ఇంధన కొరత మరింత భారం పెంచుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని, డీజిల్ కొరతను తక్షణమే నివారించాలని ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వాసవిమాత జన్మదినోత్సవం పురస్కరించుకుని పెంటపాడు ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పెంటపాడు ఆర్యవైశ్య సత్రంలో వాసవిమాత అమ్మవారికి వివిధ పళ్ల రసాలతో అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వాసవి సత్రంలో దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నామని, ఆదివారం వాసవిమాత జన్మదినం సందర్భంగా వాసవి అమ్మవారి పంచలోహ విగ్రహం తీసుకురావడం జరిగిందని, ఉదయం నుండి వివిధ పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించి సుమారు 200 మంది మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం వాసవిమాత అమ్మవారిని గ్రామంలో ఊరేగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, తర్వాత కుంకుమాభిషేకం జరిగింది. మరి ఇప్పుడు అమ్మవారి భారీ ఊరేగింపుతో ఆరవైశ్య అందరూ కలిసి అమ్మవారి ఊరేగింపుతో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన పెంటపాడు మండలం మరియు పెంటపాడు ఆరవైశ్యులు సహకారంతో ఈ రోజు అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన ఆరవైశ్య సోదరు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క వ్యాపారాలని పిల్ల పాపలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఉద్యోగాలతో ఆ వాసవి మాత ప్రతి ఒక్కరి వెన్నంటూ ఉండి ప్రతి ఒక్కరికి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. పెంటపాడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజుని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పంచలోహ విగ్రహాన్ని మనం ఆవిష్కరించడం జరిగింది. పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి అభిషేకాలు చేయడం జరిగింది. కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెంటపాడు గ్రామంలోని అలాగే పెంటపాడు మండలంలోని పరిసర గ్రామాల ఆర్యవైశ్యులందరూ పాల్గొని అమ్మవారికి కృపకి పాత్రులయ్యారు. మన పెంటపాడు గ్రామంలో మేము చేస్తున్న
శ్రీ ఆదివేశ సంఘం వారు వేణు గారు బృందం ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మన పెనుగొండ గ్రామంలో ఏ విధంగా అయితే జరుగుతున్నాయో ఆ విధంగా రంగరంగ వైభవంగా మన పెంటపాడు గ్రామంలో జరుగుతూ చాలా ఆనందంగా ఉంది. ఈ పూర్తికి సహకరించిన మన పెంటపాడు ఆదివేశ సంఘం పెద్దలు, గౌరవనీయులు అందరికీ ధన్యవాదాలు. మన గుడుల్లో కూడా ఇలా జరగదు, పెంటపాడు గ్రామంలో జరిగినట్టు చాలా ఉత్సాహంగా ఘనంగా జరిగింది. దానికి చాలా సంతోషిస్తున్నాం. స్థానిక పాతూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవములు ఏప్రిల్ 3 గురువారం నుండి మే 3 ఆదివారం వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులు, వేద పండితుల బ్రహ్మత్వంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి పప్పొప్పు హరేరాం ప్రసాద్ ఆధ్వర్యంలో సత్సంగ సభ్యుల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఏప్రిల్ 27 రాత్రి 7 గంటల నుండి ధ్వజారోహణ, ఏప్రిల్ 30 ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకములు, సాయంత్రం 6 గంటల నుండి వేద పండితులచే స్వామివారి కళ్యాణం, మే 1 సాయంత్రం 5 గంటల నుండి రథోత్సవం, మే 2 ఉదయం 6 గంటల నుండి చక్రస్నానం, మే 3వ తేదీ ఉదయం 11 గంటల నుండి అన్న సమారాధన, సాయంత్రం 7 గంటల నుండి స్వామివారికి ఊంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సత్సంగ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, పప్పొప్పుల కుమారస్వామి, నీలం సురేష్, కూచిపూడి లక్ష్మణరావు, ఈలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం 30వ తారీఖు గురువారం నాడు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. 30వ తారీఖు ఉదయం అభిషేకాలతో మొదలై సాయంత్రం 6 గంటలకి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే 1వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకి స్వామివారిని రథంపై పురవీధుల్లో ఊరేగింపుగా తిప్పబడుతుంది. 2వ తారీఖున శనివారం ఆలయ ఆవరణలో చక్రస్నానం నిర్వహించబడుతుంది. అలాగే ఆదివారం 3వ తారీఖు ఆదివారం 11 గంటలకి అన్నదానం నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటలకి స్వామివారిని పవళం సేవతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. పాతూరులో వేయించేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం 30/4/2026 లక్షవారం నాడు జరుగుతున్నది. ఈ కళ్యాణంకు ఈ సంవత్సరం వార్షిక కళ్యాణం నూతన ఆలయంలో అత్యంత వైభవంగా చేయుటకు మా ఆలయ చైర్మన్ దోసనపూడి రమేష్ కుమార్ మరియు ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకులు పప్పొప్పుల హరేరాం ప్రసాద్ గారు ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్త మహాశయులందరూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణంకు వీచేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. ఏ భక్తులైనా కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చే స్వామి. అటువంటి స్వామివారి యొక్క పురాతనమైన ఆలయాన్ని నూతనంగా నిర్మించి 2వ సంవత్సరంగా పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు దోసంపూడి రమేష్ కుమార్ గారు, అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఈఓ గారు పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, సత్సంగ కమిటీ సభ్యులు, పెద్దలు, మహిళా సభ్యులు, స్థానిక పాతూరులో ఉన్న పెద్దల యొక్క సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున 30వ తారీఖున స్వామివారి యొక్క కళ్యాణం, మరుసటి రోజు స్వామివారి యొక్క ఊరేగింపు, అలాగే 3వ తారీఖున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డీజిల్ కొరత గ్రామాలలో ఉన్న రైతులపై కూడా పడింది. ఇజ్రాయెల్ ఇరాన్ల యుద్ధ ప్రభావం రైతుని తాకింది. అది ఎలా అంటే వరి చేళ్లు కోత దశకు రావడంతో రైతులు కూలీలపై కాకుండా వరి కోత మిషన్లపై ఆధారపడడంతో ఈ పరిస్థితి వచ్చింది. వరి కోత మిషన్లు పనిచేయాలంటే వాటికి డీజిల్ కావాలి. డీజిల్ దొరకక వరి కోత మిషన్లు నిలిచిపోయాయి. దాంతో వరి కోత మిషన్ డ్రైవర్లు, రైతులు కూడా పెట్రోల్ బంకుల దగ్గర వేచి ఉండవలసి వస్తుంది. వరి కోత మిషన్ నడపడానికి గంటకు 10 లీటర్ల డీజిల్ పడుతుంది. వారికి రోజుకి 100 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. అంత డీజిల్ దొరకగా రోజు కొన్ని గంటలు మాత్రమే పనిచేసే మిషన్లను పక్కన పెట్టుకుని ఉంచుతున్నారు. దానితో వారికి ఖర్చు పెరుగుతుంది. చివరికి ఆ ఖర్చు తిరిగి రైతుల మీదే పడుతుంది. డీజిల్ కొరతతో బాధపడుతున్న రైతులతో టీసీసీ ముచ్చటించింది. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు కోతలు అవుతున్నాయి. రైతు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒకసారి మాట్లాడదాం. మీ పేరు ఏం పేరండి? ధర్మేంద్ర అండి. నక్కా ధర్మేంద్ర. మీరు ఎన్ని ఎకరాలు ఉడుతున్నారు ఇక్కడ? మేము ఇక్కడ 5 ఎకరాలు ఉడుతున్నారు కదా. ఇప్పుడు మనకి డీజిల్ వలన
డీజిల్ వలన మీకు ఖర్చు పెరిగిందా? ఖర్చు పెరిగింది, ఆయన పని అనుకునే పని అవ్వట్లేదు, ఆయిల్ లేక అయిపోతున్నాయి బళ్ళు. ఇది వరకు గంటకి ఎంత తీసుకునేవారు? ఇంతవరకు గంటకి 2800 తీసుకునేవారు. ఇంకా ఇప్పుడు రేటు చెప్పట్లా, కోతున్నారు అంతే. మరి వాళ్ళు 3000 చేయొచ్చు, 32 చేయొచ్చు, వాళ్ళు ఎంత చేస్తారనేది తెలియదు. మా అవసరం కొలితే కొంచుకుంటున్నాం. అంటే రైతుకి భారం పెరిగిందంట. బాగా భారం తక్కువ కాదండి, బాగా ఎవడు దోసినా మమ్మల్ని తోసేస్తారు తప్ప. ఇప్పుడు డీజిల్ పెరిగిపోయింది అంటాడు, డబ్బులు అంటాడు, ఆయిల్ లేదంటాడు, రకరకాలుగా. ధాన్యం రేట్ ఏమో తరుగు అంటారు, కటింగ్ అంటారు, చాలా బాధలు ఉన్నాయండి మాకు. మిషన్ కూడా రావడానికి ఇబ్బంది పెట్టాడా? మిషన్ డిమాండ్ ఏం పెరగలేదండి, ఈ ఆయిల్ రేట్ పెరిగిపోయింది కదండి, పెరిగిపోతే ఆయిల్ పెంచుతారు. వాళ్ళు మరి వాళ్ళకే కిట్టాలి కదా. ఆయిల్ లేదని వాహనం కొంచెం ఆపేస్తున్నారు. ఇప్పుడు దాకా ఆగిపోయిందండి, ఇప్పుడు దాకా ఆగిపోయింది. అక్కడ తెచ్చారట, అది మరి పోసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరుగుతుంది. ఒక అరగంట 35 నిమిషాల దాకా ఆగిపోయింది. ఎక్కడ వాళ్ళు బాధపడి తెచ్చుకొని పోసి మళ్ళీ తిప్పుతున్నారు. అంటే పూర్వం మనం కోతలు మనుషులతో కోసేవారు కదా, ఇప్పుడు అది ఇప్పుడు మనుషులు ఎవరు లేరండి. మా మట్టుకు మేమే ఈ మిషన్ లేకపోతే చేయలేం. పొలం ఇక్కడ మాకు 2 ఎకరాలు ఉంది కదా. అప్పుడు కోతకు వచ్చేసిందా? కోతకు వచ్చిందండి, కోసేవాళ్ళు లేరు, ఆయిల్ లేదు. మరి ఆఫీస్కి గట్టా వెళ్తా ఉంటే కార్డు కావాలంటున్నారు. ఆ కార్డు అందరికైనా మనం వాళ్ళు అంటున్నారు, పలానా చోట ఆయిల్ వచ్చింది తెచ్చుకోండి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వచ్చిన వాళ్ళకి ఏదో కార్డు ఉన్న వాళ్ళకి పోతున్నాం, తర్వాత ఉన్న వాళ్ళు ఏమన్నా మిగిలితే ఉన్న వాళ్ళకి పోతాం. వాళ్ళు అన్నారు బంకులు ఆయిల్ రాకపోతే మేమేం చేయము అని వాళ్ళు అన్నారండి. ఇప్పుడు ఈ కోతలైన అందరికీ ఫుల్గా జరిగే వరకు కూడా నమ్మకం లేదు. ఏ తుఫానన్నా వచ్చి వానన్నా కురిసింది అనుకోండి, కొన్ని చేలు పోతాయి. ఇప్పుడు ఆయిల్ డీజిల్ దొరకకపోవడం వల్ల మీకు ఖర్చు పెరిగే అవకాశం? ఖర్చు పెరిగి బాగానండి. ఎలాగ ఇదివరకు ఎలా తీసుకున్నారు? ఇంతవరకు అంటే 2800, 3000 తీసుకున్న వాళ్ళు 3000 తీసుకున్నారు. ఇప్పుడు ఎంత పెంచుతారనే తెలియదు, చెప్పలేదు, ఇంకా చెప్పలేదండి. రేటు పెంచడానికి ఆయిల్ ఉన్న వాళ్ళు కోతున్నారండి. ఉన్న బళ్ళు నిన్న మధ్యాహ్నం ఆగిపోయినాయి. మొత్తం యుద్ధం ఎఫెక్ట్ రైతు మీద పడింది. యుద్ధం ఎఫెక్ట్ రైతు మీద పడిందండి. ఈ భారం అంతా రైతు మీద పెట్టారు. మీకు ఎన్ని ఎకరాలు ఉడిచారు? మాకు 3 ఎకరాలు ఉడిచానండి. ఉడిచారు. కోతకు వచ్చారు? ఇంకా లేదండి, ఏండి లేకండి, ఈ ఆయిల్ దొరకగా మిషన్ ఆగిపోయి చాలా డబ్బులు వచ్చేస్తుందండి. ఏంటండి ఇంకా రైతుకి ఇంకే కూడు గీడు ఉండదండి. ఇంకా అన్ని మంచం పడిపోవచ్చేదే. డీజిల్ మాకు కాదండి. మరి ఇప్పుడు డీజిల్ దొరకలేదు అనుకోండి, ఆడు రేటు పెంచేస్తాడు. మన పంట పండిది కూడా లేదు కదండి, ఆ దాని మీద వచ్చి దాని మీద తినాలి. ఏంటండి ఇంకెలా బతుకుతామండి మాలాట బక్కలు? రోజులు ఆగొచ్చా? ఏంటండి 4 రోజులు ఆగచ్చేమో డీజిల్ లేకపోతే? డీజిల్ లేకపోతే 4 రోజులు ఆగొచ్చండి, కునుకుపోతుంది కదండి. చేను మామూలుగా కునుకుపోయిందంటే చాలా మట్టుకు పోతుంది కదండి. లేకపోతే గమ్మున వర్షాలు వచ్చినా మరి ఏదైనా ఇబ్బంది, రైతుకి ఏదైనా ఇబ్బందేనండి. అటు వదిలేసిన ఇబ్బందే, ఇటు చినుకులు పడిన ఇబ్బందే. ఇప్పుడు ఎంత ఎంత అంటున్నారు ఇప్పుడు కోతకి గంటకి? ఇంతవరకే 2800, 3000 ఉండేదండి. ఇప్పుడు ఎంత పెంచుతాడనేది మనకు తెలియదు కదండి, చెప్పట్లేదు, ఇంకా చెప్పలేదండి. కోత కోత అదే చెప్తాడు, రే ఈ 3000 తీసుకోండి, లేకపోతే 3200 తీసుకోండి, లేకపోతే 3500 తీసుకోండి. ఇవన్నీ మనమే పడవచ్చిందే కదండి. మొత్తం చివరికి వచ్చి మేమే పోతామండి. ఇటు రైతు ఒక్కడే పోతాడు కానండి, ఉన్నవాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో పోడండి. మీ పేరేం పేరండి? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు? ఇక్కడ ఎకరం ఉంది. 1 ఎకరం చేస్తున్నారు. ఇప్పుడు డీజిల్ ఎఫెక్ట్ మీకు ఏమన్నా కొడుతుందా? ఖర్చు పెరుగుతుందా? డీజిల్ ఎఫెక్ట్ ఖర్చు మాకు ఇప్పుడు ఏ రేట్లకి చెప్పలేదు. మాకు మిషన్లో మాకేం చెప్పలేదు. కొద్దిగా ఎకరానికి ఎంత అని మాకేం చెప్పలేదు. వాళ్ళు కోత కోసేవాళ్ళు కోసిన తర్వాత చెప్తారు. పెరిగే అవకాశం ఉందా మీకు? పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉండదు. అదే తగ్గదలండి, పెరిగే అవకాశం ఉంది. మొత్తం అంతా అందుబాటులో దొరుకుతున్నాయా? అందులో పెట్రోల్ ఇప్పుడు లేదు, బంకులు పెట్రోల్ లేదు. మిషన్లు కూడా ఎక్కడ ఆగిపోయినాయి. మిషన్ కూడా ఆగిపోయినాయి. బంకులో డీజిల్ డమ్ములో కొడతలేదు, ట్యాంకులో బండి అయితే బండిలో కొడుతున్నారు. మిషన్లో మరి ఎంత బాగా పడుతున్నారు పూర్తిగా తెలియదు. ఇప్పుడు గతంలో లాగా మనుషులతోటి చేయించే పని లేదా? కూలి లేదండి, బ్యాటింగ్ అంతా మిషన్ ద్వారా చేయించవచ్చు. మిషన్ జనాలు కూడా దొరకట్లా, దొరకలే, కూలీలు దొరకట్లా. ఇప్పుడు ఎంతో ముందు చెప్పడా గంటకి ఎంతనే చెప్పండి. మామూలు డీజిల్ దొరికితే చెప్తారండి, డీజిల్ రేటు పెరిగితే ఇలా పెంచుతున్నారు. ఎంతో ముందు చెప్పట్లేదు. చెప్పండి. సల్మూరి సూర్యప్రకాష్ అండి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామండి. మా ఈ ట్రాక్టర్లు జీసీపీలు ఉన్నాయి కానండి, ఇవాళ కొన్ని పనులు చేయడానికి కూడా ఈ డీజిల్ కొరత ఎక్కువైపోయిందండి, కానీ దొరకట్లేదు. వస్తుంది కానీ బంకుల్లోనూ కొంతవరకు బంకుల్లో సగం డీజిల్ కొట్టి ఉన్న సగం ఏమో అలా ఆఫ్ చేసేసుకొని
డీజిల్ అయిపోయిందని బోర్డులు పెట్టేస్తాం, బ్లాక్ చేస్తున్నారు. ఈ 1 తారీఖున ఎప్పుడో డీజిల్ ఏదో పెరుగుతుందని ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, ఎవరికాలు దోచుకుంటామని ఇదిగా చేస్తున్నారండి. కొంతమందికి ఏమో దొరకని కాడ దొరకట్లేదు, బళ్ళు ఆపుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకే పొలంలో ఒకే దాంట్లో 2 పని చేస్తున్నాయి ఏంటంటారు? ఒకే పొలంలో 2 పని చేస్తున్నాయంటే మిషన్లు 2 ఒకలయ్యే, కోత అయిపోయి వచ్చింది. అది అయిపోయిన తర్వాత వేరే దాంట్లోకి వెళ్తాయండి. అంటే ఎంతసేపు పని చేస్తాయో డీజిల్ దొరక్క అసలు ఎంతసేపు పని చేస్తే డీజిల్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారండి మొత్తం. మీకు ఉందా ఈ కటింగ్ మిషన్? మా కటింగ్ మిషన్ లేదు కానీ జేసీబీ ట్రాక్టర్లు అన్నాడు, ధాన్యం తోలే ట్రాక్టర్లు మాయా. సరిగ్గా సీజన్ ఇది మంచి సీజన్ అండి. గట్టిగా ఒక 20 ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుందండి ఇక్కడ ఈ ఫీల్డ్. ఈ 10 రోజులు కూడా మాపులు పొగలు కూడా ఈ క్యాన్లు అట్టుకొని కాపలాలు ఏ బంకులోకి వస్తుందో, ఇక్కడ లేకపోతే గణపారం బంకులో ఉందంటుంటే ఈ ఈ వెహికల్ వేసుకొని క్యాన్లు అవి పట్టుకొని అక్కడికి వెళ్ళేటోడికి అక్కడ అయ్యిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి అలా తిరగడం సరిపోతుంది. పరుగులు తీస్తున్నారు. ఎదురుందండి 2 ఎకరాలు కోత మిషన్ గురించి వచ్చాము. మీరు ఇప్పుడు తీసుకెళ్తాను కానీ వచ్చారా? మిషన్ కోత మిషన్ తీసుకెళ్తాను. మిషన్ తీసుకెళ్ళి కొందామని వెయిట్ చేస్తున్నాను. అతను వస్తాను ఇప్పుడు వస్తాను. వాళ్ళకి డీజిల్ ప్రాబ్లం అని చెప్పారా? అవును, డీజిల్ ప్రాబ్లం అని చెప్పారండి. ఇప్పుడు ఎక్కడికో పాలకొల్లు ఎక్కడికి వెళ్ళారంటండి. 4 మనుషులు పాలకొల్లు పంపాము, ఇటు గణపురం పంపాము అంటున్నారండి. లైన్లో నుంచి ఉన్నారండి. 5 వచ్చిందనుకోండి, ఆయిల్ ఉందనుకో కోత ఇంకా అందులో కూర్చోబెట్టడం ఏం చేసేది ఉండదు, చేసేది ఏం లేదండి. ఇప్పుడు నీళ్ళు గురించి గతంలో ఎలా చూసారు, ఇప్పుడు కోత మిషన్ గురించి చూస్తున్నారు. నీళ్ళ గురించి అలా చూస్తున్నారు. ఇప్పుడు కోత మిషన్ల కంటే ఇప్పుడు అదే ఇబ్బంది అండి. ఇప్పుడు సేమ్ సగం కోసి సగం ఉంచుకుంటే మళ్ళీ ఆయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది పని పోతుందండి? ట్రాక్టర్ లేకపోతే, మిషన్ లేకపోతే, రైతు వారికి మేము ఆగిపోతే, మనుషులు ధాన్యం ఆరబట్టిన జనం ఖాళీగా ఉండవలసిందే మొత్తం అందరూ. ఇప్పుడు ఆయిల్ ఆగిపోతాయి. ఇప్పుడుకైతే ఏమి ఆ విషయం డిమాండ్ ఉందా, కింద మీద అలా పడుతున్నారు కానీ ఇంకేం అనలేదండి. రేట్లు ఇంకా బయట పడలేదు. మరి ఈ డీజిల్ రేట్ పెరిగితే మాత్రం మళ్ళీ మీ మీద రైతు మీద అడిపోతుంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ద్వితీయ సంవత్సరంలో 1000కి 990 మార్కులు సాధించి ఆదిత్య కాలేజ్ ఫస్ట్ సాధించినందుకు కె హేమశ్రీని నున్నా టవర్స్ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి పుష్పగుచ్చం అందజేసి సాలువతో ఘనంగా సత్కరించారు. కె హేమశ్రీ తల్లిదండ్రులు కట్టా వెంకన్నబాబు, కృష్ణకుమారిలను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో నున్నా టవర్స్ ప్రెసిడెంట్ బత్తుల సాయిబాబా, వైస్ ప్రెసిడెంట్ కె సాంబశివరావు, ట్రెజరర్ కె అనిల్ కుమార్, గురుజి శ్రీనివాస్, వై రమేష్, బి సులోచన, మహాలక్ష్మి తదితరులు అభినందించారు. నున్నా టవర్స్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. మన వెంకన్న బాబు గారు పాప హిమశ్రీ ఇంటర్మీడియట్ అవుట్ ఆఫ్ 1000కి 990 మార్క్స్ స్కోర్ చేసి టౌన్ ఫస్ట్ వచ్చింది. ఈ క్రమంలో పాపని మన అపార్ట్మెంట్ తరపున, నున్నా టవర్స్ తరపున ఒక చిరు సత్కారం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో మనం సమావేశం అయ్యాము. హేమశ్రీ, ఇలాగే నువ్వు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ సమున్నత శిఖరాలకి ఎదగాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాము. అట్లాగే మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పిల్లలకైతేనేమి, మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి పిల్లలకి ఏమైతేనేమిటి హేమశ్రీ ఆదర్శంగా తీసుకొని, తనను స్ఫూర్తిగా తీసుకొని తనకలాగానే మనం కూడా రాణించాలి అనే పట్టుదలతోటి మిగతా పిల్లలు కూడా కష్టపడి చదవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది హేమశ్రీనే కాదు, నెక్స్ట్ మన అపార్ట్మెంట్లో మన నున్నా టవర్స్ కుటుంబ సభ్యుల్లో ఏ పిల్లలైనా సరే ఇలాగే మంచి మార్కులు కనుక తెచ్చుకొని మంచిగా గుర్తింపు తెచ్చుకుంటే ఇట్లాగే వాళ్ళకు కూడా చక్కగా అభినందన సత్కారం చేస్తాము. అందరు పెద్దలందరూ ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇది ఈ విజయ పదం అనేటటువంటిది మన నున్నా టవర్స్లో కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా నున్నా టవర్స్లో ఉన్న హేమశ్రీ 990 మార్క్స్తో టౌన్ ఫస్ట్ రావడం మా అపార్ట్మెంట్ అందరికీ కూడా గర్వకారణం. అమ్మాయి ఇలాగే ఇంకా ముందు ఇంకా ఉన్నత శిఖర అధిరోహించాలని, ఐఐటీలో కూడా అలాగే మంచి ర్యాంక్ సాధించి ఐఐటీలో సీట్ సంపాదించాలని మా కోరిక. ఆదిత్య కాలేజ్ ఫస్ట్ ప్లస్ టౌన్ ఫస్ట్ కూడా అమ్మాయి. నున్నా టవర్స్లో 503లో ఉంటున్న వెంకన్న బాబు గారు అమ్మాయి హేమశ్రీ ఆదిత్య కాలేజీ ఫస్ట్ వచ్చింది. దాని నిమిత్తం మనం ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ అమ్మాయి
ఇంకా పై చదువులు చదువుతూ ప్రతి తరగతుల్లో కూడా అత్యుత్తమ మార్కులు సంపాదించి ఒక విద్యలోనే కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మంచి ప్రగతిని సాధించి అమ్మాయి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే దేవుడు ఆ అమ్మాయికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని ఆశిస్తూ ఇంతటితో. కే హేమశ్రీ మా అమ్మాయి ఆదిత్య జూనియర్ కాలేజీ తాడేపల్లిగూడెం బ్రాంచ్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 990 మార్కులు తెచ్చినందుకు చాలా మాకు సంతోషంగా ఉంది. మరి ఈ మార్కులు తీసుకురావడానికి గల కారణమైనటువంటి ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు అయినటువంటి మరియు డైరెక్టర్ సార్ అయినటువంటి కె శ్రీనివాస్ రెడ్డి గారి ప్రోత్సాహం మరియు మా అమ్మాయికి చదువు నేర్పినటువంటి అధ్యాపకుల బృందానికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా తను తెచ్చుకున్నటువంటి మార్కులను ఐడెంటిఫై చేసి తన కష్టాన్ని గుర్తించినటువంటి ఈ నున్నా టవర్స్ కమిటీ సభ్యులకు మరియు అలాగే మనకి ఫ్యామిలీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అంతేకాకుండా టీసీసీ ద్వారా మమ్మల్ని ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలకు పరిచయం చేస్తున్నటువంటి రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నండి. గౌరవనీయులు అయిన నున్నా టవర్స్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు నాకు వచ్చిన మార్క్స్ని మీరు అందరూ గుర్తించి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇలాగే వెళ్తుంటే మీరు అందరి సపోర్ట్ నాకు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం 6వ వార్డులో ఏపీఎస్ఎస్ఆర్ పాఠశాలలో 51వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. యూకేజీ నుండి 10వ తరగతి వరకు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 3 ర్యాంకులకు, అటెండెన్స్లో మొదటి స్థానం పొందిన విద్యార్థులకు, లుసిడా హ్యాండ్ రైటింగ్లో క్లాసుల వారీగా మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు డాన్సులు, స్కిట్లు, పాటలు ఉత్తమంగా ప్రదర్శించి వీక్షకులను అలరించారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ సర్వీస్ అందించిన హెడ్ మిస్ట్రెస్ పంతం కాంత విజయకుమారి, యూకేజీ టీచర్ బాలసుబ్బలక్ష్మి, రికార్డ్ అసిస్టెంట్ విస్పర్తి కాఠందోరావు, తెలుగు మాస్టారు యు వెంకటేశ్వర్లతో పాటు మరొక 9 మంది బోధనేతర సిబ్బందిని సాలువాలు, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మేడపాటి దేవానంద్, చీఫ్ అడ్వైజర్ పప్పపుల సదాశివరావు మాట్లాడుతూ గత 51 సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా నిర్వహించబడుతున్న పాఠశాల ఏపీఎస్ఎస్ఆర్ అని పాఠశాల ఫౌండర్ చుక్కా జాకబ్ అన్నారు. 1975వ సంవత్సరంలో శ్రీమతి సంపూర్ణమ్మ గారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సమితి రెసిడెన్షియల్ పాఠశాలని, ఎయిడెడ్ పాఠశాలని ప్రారంభించిన తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించి దాదాపుగా 35-36 సంవత్సరాలు అయింది. అయితే ఈ ఏపీ SSSR పాఠశాల ప్రారంభించి ఇప్పటికీ 51 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ యొక్క పాఠశాలని యానివర్సరీని ఈ రోజున ఏర్పాటు చేసి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులతో కలిసి రీతిగా ఈ యానివర్సరీ జరపడానికి మా యొక్క యాజమాన్యం నిర్ణయించి ఈ రోజున ఈ ప్రశస్తమైనటువంటి సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానించి ఉన్నాం. వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం ఉంగుటూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తొలుత వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి వాసవిమాత అమ్మవారి చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు. అనంతరం గ్రామదేవత చల్లాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు, సంఘం నాయకులు కొత్త పుల్లేశ్వరరావు, భీమేశ్వర స్వామి, దేవస్థానం చైర్మన్ నారాయణ హనుమంతరావు, శేఖర్, కొత్త సూర్యనారాయణ, నారాయణ నాగవర ప్రసాద్, భువనగిరి పూర్ణచంద్రరావు, ప్రగళ్లపాటి చిన్న వెంకటరాజు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాసవి అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా భీమడోలులో నూతనముగా నిర్మించబడుతున్న ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో మన భీమడోలు మండల ఆర్యవైశ్య సోదరులందరి సమక్షంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాము. అలాగే ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా అమ్మవారి వేడుకలను, అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలను అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజులు తప్పకుండా చేస్తామని
తెలియజేసుకుంటూ మా నూతనముగా నిర్మించబడుతున్న కళ్యాణ మండపం 75% పూర్తి అయ్యి ఇంకా చివరి దశలో ఉన్నది. ఈ భీమడోలు మండలంలో కానీ భీమడోలు ఏలూరు జిల్లాలో కానీ ఆర్య వయసులు ఎవరైనా ఉంటే వారు మా కళ్యాణ మంటపానికి సహాయ సహకారాలు అందించి అందరూ తోడ్పడతారని ఆశిస్తున్నాను. అమ్మవారి గుడిని కూడా సిద్ధాంత్ గారిని పిలిపించి అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టి అమ్మవారి గుడిని కూడా పూర్తి చేస్తామని ఈ మన ఏలూరు జిల్లాలో ఉన్న ఆర్య వయసులందరికీ తెలియజేసుకుంటాను. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ, మట్టా రాంబాబు, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రత్తిపాడు జంక్షన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఏలూరు జిల్లాలో రెండోదిగా భీమడోలులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మాణం చేపడుతున్నట్లు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం సేవా సంఘం భీమడోలు అధ్యక్షులు పోకూరి రామకృష్ణ తెలిపారు. ఆదివారం భీమడోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు విశేష పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సంఘ పెద్దలు పాల్గొని కళ్యాణ మండపం ఆలయ నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం భీమడోలు మండల అధ్యక్షులు బిందాస్ బుజ్జి, సంఘ నాయకులు పోకూరి రామకృష్ణ, మద్దుల శ్రీను, ఉదయగిరి రామచంద్ర ప్రభు, పొన్నం గోపి, గోనుగుంట రమణశంకర్, శైలేంద్ర పాల్గొన్నారు. రాష్ట్రంలో 24 గంటలు డీజిల్, పెట్రోల్ సప్లై చేసేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్కే హనుమంతరావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్, సివిల్ సప్లైస్ కమిషనర్లకు లేఖ రాశారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉండవలసిన డీజిల్ అందుబాటులో లేకపోవడంతో పండిన పంటలు, ఆక్వా రైతులు అర్జెంటుగా మార్కెట్కు తరలించవలసిన ప్రొడక్ట్స్ను పంపలేకపోతున్నారన్నారు. ఫలితంగా రైతులు దారుణంగా నష్టపోతున్నారన్నారు. డీజిల్ కొరతతో ఆటోలు, లారీలతో సహా డీజిల్ ఆధారిత పరిశ్రమలు మూతపడిపోతున్నాయన్నారు. ఈ వారం కూరగాయల ధరలు తెలుసుకోవడానికి టీసీసీ బ్రహ్మానందరెడ్డి మార్కెట్కి వెళ్ళింది. ఈ వారం కూడా గత వారం మాదిరిగానే కూరగాయల ధరలు ఉన్నాయి. కాకపోతే టమోటా ధర కొంతవరకు పెరిగింది. నాణ్యతను బట్టి 100 రూపాయలకి 5 కిలోలు లేదా 6 కిలోలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 40 రూపాయలు, వంకాయలు 60, క్యారెట్, బీట్రూట్, దోసకాయ, క్యాబేజ్ కిలో 40 రూపాయలు పలికింది. టమోటా అది పెరిగిందా కొద్దిగా? బంగాళదుంప, కాకరకాయ, క్యారెట్ 40, 40, బీరకాయలు ఉందమ్మా. ఈ వారంలో కొద్దిగా పెరిగింది ఏది, తగ్గింది ఏది? టమాటా 10 రూపాయలు పెరిగింది. తగ్గింది ఏదన్నా? పచ్చిమిర్చి ఎలా ఉందమ్మా? 40 రూపాయలు. ఉల్లి 20. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.